నైస్ మెసేజ్ బాగుంది మూవీ బాగుంది. పిల్లలు లవ్ కనెక్ట్ అయింది బాగుంది. గ్లోబల్ దీన్ని తీసుకుంటాను. మైక్ ఇది పవన్ మైక్ ఇది అరే ఇది కూడా ఆర్టిస్ట్ బాగుంది. చాలా బాగుంది. ఓవరాల్ సినిమా స్టోరీ ఏముంది సార్? తీసుకోండి ఇద్దరు. సినిమా స్టోరీ ఏముంది? సినిమా స్టోరీయా వాల్యూస్ మీకు ఏం నచ్చింది దాంట్లో? ఫ్యామిలీ సెంటిమెంటల్ అంతా ఎట్లా జీవించాలి, పెద్దవాళ్ళని ఎట్లా గౌరవించి తీసుకోవాలి, తల్లిదండ్రులని చాలా బాగుంది. ఎమోషనల్ మూవీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆబ్వియస్లీ. పర్ఫార్మెన్స్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్. యాక్చువల్లీ బాగుంది, చాలా చాలా బాగుంది అండి. చెప్తే అర్థం కాదు, నా వర్డ్స్లో కూడా చెప్పలేను. ఎమోషనల్ అయ్యారా క్లైమాక్స్లో? టూ మచ్ ఎమోషనల్. ఈవెన్ మీరు చూడొచ్చు, నాకు ఎట్లా అంటే కళ్ళు నీళ్ళు వచ్చేస్తున్నాయి అసలు. అంత బాగుంది. మురళీధర్ గౌడ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చాలా బాగుంది అంటే ఒక అబ్బాయి మీద అంటే ఒక అబ్బాయిగా ఒక తండ్రి వాళ్ళ పిల్లల పట్ల పడే కష్టాన్ని ఎలా చూపెట్టారంటే అసలు యాక్చువల్లీ రియల్ లైఫ్ ట్రూ క్యారెక్టర్స్ అండి. అసలు తిప్పేశారు అసలు. సూపర్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సార్. 1 సెకండ్, సినిమా ఎలా అనిపించింది? నచ్చిందా? ఫ్యామిలీ పరంగా బాగుంది. చాలా అంటే కొత్తగా చిన్న ఫ్యామిలీలో ఎలా సాగుతారో నలుగురు పిల్లలు కానీ వాళ్ళు ఎలా సాగుతారని బాగా చూపించారు. మురళీధర్ గౌడ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది సార్? అదే తండ్రి క్యారెక్టర్ తండ్రి బాగా బాగుంది. మురళీధర్ గౌడ్ కదా బాగా చూపించాడు. చాలా బాగుంది సినిమా అయితే. అంటే ఫ్యామిలీ పరంగా బాగా నచ్చుతుంది. బాగుంది సార్. వెంకటరామయ్య గారి తాలూకా సినిమా ఇప్పుడే చూడడం జరిగింది. మురళీ గౌడ్ నటించిన ఈ సినిమా చాలా చక్కగా ఉంది. అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది, హృదయానికి దగ్గరగా ఉంది, హృదయాన్ని హార్ట్ టచ్ చేసే సినిమా అన్నమాట చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా నచ్చుతుంది. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత త్యాగాలు చేస్తారు, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం, వారి జీవితాల కోసం ఎంత త్యాగాలు చేస్తారు. చివరి దశలో పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఉన్న అనుబంధం ఆప్యాయత ఎలా కనుమరుగవుతుంది, చివరికి వస్తే తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. ప్రధాన పాత్రలో మురళీ గౌడ్, సుధా వీరు తల్లిదండ్రులు చేసిన పాత్రలు కూడా చాలా బాగున్నాయి. ఎమోషన్ ఉంది. ఇంకా పాటలు కూడా చాలా బాగున్నాయి. డైరెక్షన్ కూడా అన్ని కోణాలు చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. చాలా న్యాచురల్గా ఉంది. ఒక ఎమోషన్గా అందరూ బయటకు వచ్చే విధంగా ఉంది సినిమా. మురళీ గౌడ్ తండ్రి పాత్ర, ప్రధానంగా తండ్రి పాత్రనే కాబట్టి తండ్రి పాత్రనే మెయిన్ ఎమోషన్. చాలా గుర్తొస్తాడు నిజ జీవితంలో తండ్రి పాత్ర ఏంటి, వారి త్యాగం ఏంటనేది ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తుంది. ఈ సినిమా చూడని వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ప్రతి ఒక్కరు చూడాలి. ఈ సినిమా కంప్లీట్గా చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుతుంది. వెంకటరామయ్య గారి తాలూకా ఒక కేర్ ఆఫ్ అనేది ఒక తండ్రి ద్వారా వస్తుంది. ఆ తండ్రి పడే కష్టం ఏంటి అనేది డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా చూపించారు. మహాలక్ష్ములు ఆడవాళ్ళు ఉన్న తండ్రి ఏంటి అనేది సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఎమోషనల్, ఫీల్ గుడ్ మూవీ. ఈ సినిమా ఎందుకు చూడాలని చెప్తే ఈ రోజుల్లో తల్లిదండ్రులు బరువు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, పరువు అని నిలబెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక మాఫియా సినిమాకు అవార్డు ఇవ్వడం కాదు, ఇలాంటి ఫీల్ గుడ్ మూవీని ఎంకరేజ్ చేసి ఇలాంటి మూవీస్కి అవార్డ్స్ ఇస్తే కనుక చేసే ఆర్టిస్టులు, చెయ్యబోయే కథాంశ డైరెక్టర్లు ఒక కొత్త వాతావరణం అనేది ఇండస్ట్రీలో నెలకొల్పడానికి మంచి ఉదాహరణ చెప్పచ్చు. వెంకటరామయ్య గారి తాలూకా అంటే నేను ఏదో క్యాజువల్గా అనుకున్నాను, కానీ ఇంత ఎమోషన్, ఇంత ఫీలు, ఇన్ని వెల్యుయేషన్స్ అంటే ఆర్టిస్టులు మురళీధర్ గారు కానీ సుధా గారి కాంబినేషన్. వన్స్ అప్ టైం 45 ఏజ్ ఉన్న నాకు 60 వెళ్తే ఏంటి నా పరిస్థితి అనేది నాకు ఫీచర్ అనేది జనరేట్ అయ్యింది. బట్ ఇలాంటి మూవీస్ని మనం మోర్ స్టాక్గా స్పెండ్ చేయాలి. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఆటకు ఆట ఉంది, పాటకు పాట ఉంది, మాటకు మాట ఉంది, కలవడి పంపిస్తున్నాయి ఉంది. అన్ని ఎమోషన్స్ ఉన్న ఇలాంటి మూవీని అందరూ చూడాలి, చూడమని చెప్పాలి. ఫ్యామిలీతో అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. నమస్తే అన్న.
అనిపిస్తుంది వెంకటరామయ్య గారు? సినిమా చాలా బాగుంది. మురళీధర్ గారు స్టీరింగ్ చేశారు నిజంగా. అండ్ విజయ్ గారు కూడా చాలా బాగా చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ అంటే చాలా బాగా చేశారు. కథ చాలా బాగుంది. పేరెంట్స్ కాదు కానీ ఈ సినిమా పిల్లలు ఎక్కువ చూడాలి. ఎందుకంటే పిల్లలు చూడటం వల్లే తెలుస్తుంది ఏం చేయకూడదు ఫస్ట్ వాళ్ళకి తెలుస్తుంది. పేరెంట్స్ చూస్తే జరిగేది అది జరుగుతుంది. పిల్లలు చూస్తే తెలుస్తుంది వాళ్ళకి అసలు ఏం చేయకూడదు, మనం ఏం చేయాలి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా పిల్లలు చూడాలి. మీ ఫేవరెట్ క్యారెక్టర్ వెంకటరామయ్య గారు. సో తనే భుజాలు చేసుకుని విజయ్ గారు కూడా చాలా బాగా చేశారు. గౌరవ్ గారు చాలా బాగా చేశారు. చాలా ఎక్స్పెక్టేషన్ ఈ సినిమా ప్రతి ఒక్క తండ్రికి అంకితం అనుకుంటారు. ప్రతి ఒక్క తండ్రికి అంకితం, ప్రతి ఒక్క కుటుంబానికి అంకితం చేయాల్సిన సినిమా. తండ్రి ఒక్కడే ప్రతి ఒక్క కుటుంబానికి తండ్రి పడే బాధకు అంకితం, తండ్రి పడే బాధకు అంకితం, తండ్రి పడే బాధ్యతకు అంకితం, పిల్లలకు ఉండాల్సిన హక్కుకు అంకితం. లాస్ట్లో క్లైమాక్స్ వచ్చిన పాట నాన్న సాంగ్ చాలా బాగుంది. అది ఈ సంవత్సరం మనం మామూలుగా చూస్తుంటాం కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క జోనర్ వస్తున్నప్పుడు ఈ సంవత్సరం నాన్నకి చాలా బాగుంది. మంచి సాంగ్. ఇది మరో ఇది డిఫరెంట్ బలగం లేదు. ఒక అమ్మ నాన్న పడే ఎట్లుంది వెంకటరామయ్య గారు? సూపర్గా ఉందండి. మా నాన్నని నేను చూడలేకపోయాను. ఈరోజు మా నాన్న గుర్తొచ్చాడు. ఈ లాస్ట్ నేను ఏడ్చానండి. రియల్గా అవార్డు రావాలి ఈ సినిమాకి. ప్రతి ఒక్కరు ఈ సొసైటీలో ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలి. చూసి తల్లిదండ్రులకి ఎంత గౌరవం ఇవ్వాలనేది తెలుస్తుందండి. ఈ జనరేషన్ కంపల్సరీ ఈ సినిమా చూడాలి. ఈ కల్చరు, పాత కల్చరు, ఫ్యూచర్లో ఈ పాత కల్చర్ని ప్రతి ఒక్కరు చూడాలండి. ఉన్న సొసైటీకి ఈ యొక్క సినిమా అవార్డు ఖచ్చితంగా రావాలని డైరెక్టర్ మెచ్చుకుంటున్నాము. అందరూ బాగా యాక్ట్ చేశారు. అందరూ బాగా చేశారు. తండ్రి క్యారెక్టర్ అందరూ మెప్పించడం అసలు ఆయన ఆల్రెడీ ఇంతకుముందు చేశాడు, ఇప్పుడు బాగా చేశాడు. ఈ అవార్డు రావాలి సినిమా. ప్రతి ఒక్క ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు చూడాలి. పనికిరాని సినిమాలు కాదు. 3D కల్చర్ అంటారు, డ్రింక్ డ్రంక్ డ్యాన్స్ చూడద్దండి. ఇలాంటి చూసి సొసైటీలో పాత తరం పిల్లలు ఎలా ఉన్నారో అదే మాదిరిగా ఇప్పుడు అందరూ చూడాలని నా కోరిక. ఈ సినిమా విషయంలో చాలా మంది బలగం సార్ కూర్చున్నారు. 100% దానికంటే ఇది బాగుంది. బాగుంది. సో లాస్ట్లో నానా సాంగ్ ఎలా అనిపించింది? అసలు దానికి ఏడుపు వచ్చింది. రియల్ బాగా నీట్గా తీశారు. బోర్ అనేది లేదు. ఈ సినిమాలో పెద్ద కూతురు చేసినటువంటి కోమలి గారు తనే ప్రొడ్యూసర్. నీట్గా చేశారు. సార్ నమస్తే సార్. చాలా వాల్యూస్ కలిగిన సినిమా. డైరెక్టర్ ఈ కాలంలో ఇలాంటి డేర్ చేసి ఇలాంటి వాల్యూస్ కలిగి తీయడం అనేది చాలా డేరింగ్ విషయము. ప్రస్తుతానికి కంపల్సరీ జడ్జి పిల్లలకి కంపల్సరీ చూడాలి సినిమా. ఎందుకంటే అందరూ వాల్యూస్ మర్చిపోతున్నారు. ఏదో క్లబ్ డ్యాన్స్, క్యామరేలు, సినిమాలు తీస్తున్నారు. కానీ వాల్యూస్ కలిగి ఇప్పుడు చూస్తే పేరెంట్స్ ఎలా కష్టపడతారు పిల్లల కొరకు. విలేజ్లో పేరెంట్స్ పిల్లల కొరకు ఎలా కష్టపడే వాళ్ళు ఆ సినిమా చదివిస్తారు. చదివిన తర్వాత పేరెంట్స్ మర్చిపోతారు ఇప్పుడు సిటీలో. అలాంటి వాళ్ళ కోసం విలేజ్లో పేరెంట్స్ ఎలా ఉంటారు అనేసి ఒక్కసారి చూడాల్సిన ఒక్కసారి చూడాల్సింది. రెండోది కొంతమంది పేరెంట్స్ని అనాథాన్ని వదిలేస్తుంటారు. కానీ వాళ్ళు చదివించేటప్పుడు లాస్ట్గా మీ వాళ్ళు ఇష్టపడి పెద్దలైతే వాళ్ళతో అనాథం వదిలేసి విలేజ్ సిటీలు ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి కంపల్సరీ చూడాలి. వాళ్ళు తలదించుకోవాల్సిన సినిమా. డైరెక్టర్ చాలా డేర్ చేసి సినిమా ఈ కాలంలో డేర్ చాలా బాగుంది సినిమా. గంజీ గారి జాబ్ చేస్తున్న సిటీలో జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు పేరెంట్స్ వదిలేసి జాబ్ చేస్తున్న ఎంప్లాయీస్ కూడా చూడాలి సినిమా. చాలా వాల్యూస్ కలిగి ఎవ్రీబడి అవార్డు వినేసి అవార్డు కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఇలాంటి సినిమాలు చాలా ఇలాంటి వాల్యూస్ సినిమా చూస్తే చాలా మంది మారే అవకాశం రావాలి. మారాలి, చూడాలి జనాలు. సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్ అండి. చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు పేరెంట్స్ ఎలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. భార్యలు వాళ్ళ తల్లిదండ్రులు ఇస్తే భార్యను వాళ్ళు బాగా తీసుకుంటారు. భర్త తల్లిదండ్రులు ఇస్తే చూడరు. అలాంటి వాళ్ళు ఎలా చూసుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే అన్నమాట. కానీ వేరే చూపిస్తారు లేడీస్ కూడా. అది రియలైజ్ అవ్వాలి. వాళ్ళు కూడా రియలైజ్ అవ్వాలి. ఎంతైనా అమ్మాయిన ఒకటే అనే ఫీలింగ్ వస్తే అందరూ సమాజం బాగుంటుంది. సమాజంలో మర్చిపోతున్నారు వాల్యూస్. మన వేరే కొత్త
అలాంటి వాళ్ళు కంపల్సరీ ఎవరైనా పెద్దలు పెద్దలే తల్లిదండ్రులు ఎవరికైనా తెలియలేదు చూడాలి సినిమా కాబట్టి అలాంటి చూడాలి. ఆ అమ్మాయి చాలా నేర్ చేస్తుంది ఇప్పుడు పక్షి మీద సినిమా తీయడం అనేది చాలా ధైర్యం చేస్తుంది కాబట్టి వీ డోంట్ అప్రిషియేట్ బట్ షీ యాక్సెప్టెడ్ అండ్ యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ వీ హావ్ టు అప్రిషియేట్ కూడా నేర్ చేస్తుంది కూతురు సినిమా గ్రేట్ ఆమె ఇక్కడ బయట చూడడానికి సినిమా టోటల్ కాంట్రాక్ట్ ఉంది బట్ ఇది కూడా యాక్సెప్ట్ బట్ యాక్సెప్టెడ్ యాక్టర్స్ వెరీ వెల్ కానీ దాని వాల్యూస్ గురించి మా నాన్న కూడా నేర్ చేశాడు అనేది గ్రేట్ వాల్యూస్ అనేది ప్రొడ్యూసర్ కూడా ఉండాలి ఎందుకంటే ఇట్లా చాలా వేరే వేరే సినిమాలు మేకింగ్ ఇట్లా వాల్యూస్ అనేది ప్రొడ్యూసర్ కూడా అప్రిషియేట్ చేయాలి డైరెక్టర్ అప్రిషియేట్ చేయాలి హీరోయిన్ కూడా అప్రిషియేట్ చేయాలి సినిమా కావాలండి మధ్య మధ్య నా సినిమాలు వస్తే కొంతమంది రిలేజన్ అవుతారు పేరెంట్స్ని అందరూ చూసుకుంటారు లేదంటే అందరూ ఒకే కోపం వెళ్ళిపోతుంటారు సొసైటీ సిటీ కోపం వెళ్ళిపోయి వాల్యూస్ మర్చిపోతుంటారు కాబట్టి హీరో హీరోయిన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరినీ అప్రిషియేట్ చేయాలి సినిమా ఇది సెపరేట్ నచ్చిన ఒకప్పుడు చూస్తుంటే జనాల కొద్దిగా మారుతారు అని ఇంకా హోప్ వస్తుంది. ఓకే రెడీ చాలా గతంలో మాతృదేవ భావ సినిమా థియేటర్లో చూసి ఆ రోజుల్లో చాలా ఏడవడం జరిగింది. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఒక మంచి చిత్రం చూసి థియేటర్లో చాలా ఏడ్ చేశాము. మొదటి హాఫ్ అంతా కూడా ఒక కుటుంబం ఎంత సాధారణంగా ఉంటారో ఎలా సరదా సన్నివేశాలు ఉంటాయో ఇలాంటివన్నీ చూపిస్తూ ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయిన మొత్తం ఒక ఉద్వేగభరితమైన సన్నివేశాలు చాలా రోజులు చూసి చాలా బాగా అనిపించింది. కుటుంబంలో తండ్రి వారి యొక్క పాత్ర ఎంతో కష్టపడి కుటుంబాన్ని నిలబెట్టి ఒక ములిగిన నక్క మీద తాటకాయ మీద పడితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఒకటి వచ్చి పడడం, ఆయన కష్టాలు కుటుంబం యొక్క పరిస్థితులు అన్నీ చూసి నిజంగా చాలా చాలా అద్భుతంగా డైరెక్ట్గా తీశారు. ఇటువంటి కుటుంబ కళా చిత్రం ఇప్పుడున్న యువతకు చాలా చాలా అవసరం. ఇటువంటి సినిమాలు ప్రోత్సహించాలి. సినిమా అందరూ దీన్ని ఆదరించి సక్సెస్ చేయాలి. చాలా చాలా బాగుంది. ఆ వ్యక్తి చాలా నచ్చింది. చాలా ఉద్యోగంగా చాలా బాగా నచ్చింది. చిన్నప్పుడు పేరెంట్స్ పిల్లల్ని పెద్ద చేసి రైతు చేస్తే మ్యారేజ్ అయ్యాక వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. పేరెంట్స్ని ఎలా చూసుకోవాలో ఈ మూవీ ద్వారాగా అందరూ మారాలని కోరుకుంటున్నారు. చాలా బాగుంది. మేమైతే చాలా ఎమోషనల్ అయిపోయాము. చాలా బాగా నచ్చింది. చాలా బాగా చేశారు. ఈ మూవీ ద్వారా అందరూ కూడా మారాలని కోరుకుంటున్నాము. తప్పకుండా అందరూ చూడాలి. సినిమా ఎలా ఉందన్న? ఇప్పుడే వెంకటరామయ్య గారి తలకం నిజంగా పల్లెటూరి లైఫ్ సిటీ లైఫ్ మధ్య ఎంత డిఫరెన్స్ చాలా బాగా అనిపిస్తుంది. మనం ఏదో జాబ్ కోసం సిటీకి వస్తాం, మళ్ళీ పల్లెటూరు ఇంట్లో వాళ్ళని ఎలా తీసుకోవాలి పెద్దలు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా హీరోయిన్లో అయితే ఆమె డ్యాన్స్లో ఎక్స్ప్రెషన్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా హీరో అమ్మాయిలో మంచితనం మళ్ళీ అలసుగా తీసుకున్నప్పుడు అతనికి చాలా బాగా అనిపిస్తుంది. మనం ఇంకా కొన్ని ల్యాండ్స్ అమ్ముకునే ఎన్నో విషయాలకు అమ్ముకుంటాం, కానీ అవి అమ్ముకునేటప్పుడు పడే బాధ ఎన్నో వాటి జ్ఞాపకాలు చాలా చక్కగా వర్ణించారు. మళ్ళీ కామెడీ కూడా అంతే బాగా ఉంది. హీరోయిన్ ఫ్రెండ్గా ఒక కథ చేశారు. అసలు పేరు తెలియదు కానీ ఒక బ్రహ్మాండం కానీ సునీల్ కానీ ఆలీ కానీ వాళ్ళందరినీ గుర్తు తెచ్చారు. నిజంగా ఎక్కడున్నారో కానీ ఆయన ఉన్నాళ్ళు నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీ వెళ్తారు. ఆ కామెడీని అయితే నాకు చాలా గుర్తొచ్చారు. ఇంకా మురళీధర్ గారు హీరోయిన్ కంటే వాళ్ళ
తండ్రిగా, ఆడపిల్లల తండ్రిగా ఆయన ఎంత ఒక కుటుంబం కోసం ఎంత త్యాగం చేస్తారు, ఎంత కష్టపడతారు, ఎంత ఎంత ప్రాబ్లమ్స్ అయినా సున్నితంగా హ్యాండిల్ చేస్తారు. చాలా బాగా అనిపించింది. ఇంకా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లో సత్యశ్రీ గారు కానీ, ఇంకా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లో కమెడియన్ ఒకరిని మించి ఒకరు. నిజంగా మనం చాలా ఇది మనకే కాదు పాత తరం వాళ్లకు జెన్జెడ్ వాళ్ళకు భవిష్యత్ తరాలకు చాలా ఉపయోగం. ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాలి, మిస్ చేయకండి. ఇది అవార్డు ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ఖచ్చితంగా రావాలి. ఇంకా ఈ మూవీకి ఎక్కువ థియేటర్స్ దొరకాలి, ఇంకా హిట్ కొట్టాలి. ఖచ్చితంగా థియేటర్ వచ్చి వాచ్ చేయండి. స్వీట్గా చెప్పాలంటే ఈ సినిమాలో కామెడీకి కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషన్స్కి ఎమోషన్స్ ఉన్నాయి. సో ఈ సినిమా చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయ్యారు. ప్రతి ఇంట్లో జరిగిన కథ అంటే మనం డబ్బు లేని సిచ్యువేషన్స్ ప్రతిరోజు ఫేస్ చేసి ఉంటాం, ఎప్పుడో ఒకసారి అయితే ఫేస్ చేస్తుంటారు. సో డబ్బు లేని సిచ్యువేషన్స్, పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకొని పిల్లలకి దారపోసి తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో బాధపడుతూ అందరు పిల్లలు ఇల్లు తిరిగి ఎవరి ఇంట్లో ఉండలేమని తెలుసుకొని అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అని ఫేస్ చేస్తూ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు, ఎలా మదన పడుతున్నారు అనేది చాలా చాలా బాగా తీశారనమాట. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే ఈ సినిమాని కోమలి గారు అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఒక ఫోక్ సాంగ్స్ చేసుకునే తను ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి ఇంత బాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అనమాట మేమైతే. సో సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఈ సినిమాకి చాలా అంటే చాలా థియేటర్స్ని కూడా అలో చేయాలి, ప్రతి థియేటర్లో కూడా ఈ సినిమా అనేది రావాలి, అందరూ జనాలు కూడా ఈ సినిమాని ఆదరించాలన్నమాట. సో ఈ సినిమాకి సేమ్ బలగం సినిమా లెక్క దానికి మించిన అవార్డ్స్ రావాలని అయితే కోరుకుంటున్నాము. సో తప్పకుండా వస్తాయనే నమ్మకం కూడా ఉంది. థ్యాంక్ యూ. 1 సెకండ్. నీ ఏజ్ గ్రూప్ పిల్లలకి నువ్వేం చెప్పగలుగుతున్నావు? జర లైట్ రవేనా, ఒక్క సెకండ్ అయితే మా ఏజ్ గ్రూప్ పిల్లలకు కూడా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఈ రోజు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనమంతా ఏం చేస్తున్నామంటే యాక్షన్ సినిమాస్ కానీ, పెద్ది అని, లెనిన్ అని ఇలాంటి సినిమాలను మనం బాగా చూస్తున్నాం. కానీ ఇలాంటి సినిమా అంటే ఇప్పుడు వెంకటరామయ్య గారి తాలూకా అనే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ సినిమా, మన అమ్మ ఏంటి, మన నాన్న ఏంటి, వాళ్ళు పడే కష్టాలు ఏంటి, ఇలాంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఇలాంటి సినిమాలను కూడా మనం ఆదరించాలి. థ్యాంక్ యూ. చాలా బాగుంది, టైటిల్ తగ్గట్టుగా చాలా బాగుంది. వన్ మ్యాన్ షో మేడం మురళీధర్ గారు సుధా మేడం వాళ్ళిద్దరు సీనియర్ ఆర్టిస్ట్స్ ఈ మూవీలో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇన్ఫాక్ట్ మాకు బాగా అవ్వలేదు ఆర్టిస్ట్ కదా, చూసినప్పుడు బాగా కనెక్ట్ అయ్యింది. అండ్ ఎమోషనల్లీ చూసుకున్నట్లయితే మూవీ వచ్చి 2 ఎమోషన్స్ రిలేటెడ్గా ఉండేది. అండ్ ఎవ్రీ ఫ్యామిలీలో పెద్దవాళ్ళకి అండ్ మన రేంజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఏ వచ్చినప్పుడు అందరికీ ఖచ్చితంగా మోస్ట్లీ ఈ మూవీ వచ్చి హైలైట్ అయినది పర్ఫార్మెన్సెస్. మేకింగ్ వైజ్ అయితే రేటింగ్ చెప్పలేదు, మేకింగ్ వైజ్ అంత సినిమాటిక్ ఫీల్ కూడా ఏం బాగాలేదు. బట్ అటెంప్ట్ అయితే చాలా జెన్యూన్గా చేసింది. ప్రొడ్యూసర్స్ చాలా బాగా చేశారు. అండ్ ఒక డైలాగ్ అయితే బాగా కనెక్ట్ అయ్యింది, అది క్లైమాక్స్లో డైలాగ్ అనమాట. వాయిస్ ఆఫ్ పర్సన్ ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఎంత ఇచ్చిన కూడా ఇంకా ఎక్కడెక్కడైనా వాళ్ళ రోడ్తో ఎప్పటికీ లోకేస్తారు. డైలాగ్ చాలా హార్డ్ అండ్ క్యాస్టింగ్ చాలా అందరూ కొత్త వాళ్ళతోనే వెళ్ళారు. ఫాదర్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అనమాట. వాళ్ళందరికీ మెయిన్ స్క్రీన్ పై చూడడం కూడా ఫస్ట్ టైం షార్ట్ ఫిల్మ్స్ అయితే చేసుకుని వచ్చారు, చాలా బాగా యాక్ట్ చేశారు. షార్ట్ ఫిల్మ్ క్యారెక్టర్ ఇంకా ఇలాంటి వాళ్ళు వచ్చి ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఫస్ట్ సినిమానే కలిసి వచ్చినంటావా? ఆవిడ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు. బట్ ఫ్రాంక్గా మాట్లాడాలంటే డెవలప్ చేసుకోవచ్చు. సినిమాలో మా ప్రొడ్యూసర్ ఏంటంటే కోమలి గారు తన పెద్ద కూతురు నచ్చడం జరిగింది. ఎలా ఉంటుంది అంటూ నచ్చిందని అంటే యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గురించి అయితే విన్నాను. సింగర్ ప్రొడ్యూసర్ అంటారు, ప్రొడ్యూసర్ సింగర్. ఆవిడైతే యాక్చువల్లీ ఆవిడ మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఒక ఫీమేల్ పర్సన్ అయ్యింది. బ్యాడ్ మ్యాచ్ కూడా తక్కువ మంది థియేటర్ చేయడం అనేది అట్లాంటి వాళ్ళకి రావాలి. మీరు జెన్యూన్ చెప్పండి, మీరు యూత్ అంటే ఈ సినిమాలో రొమాన్స్ లేదు, ఐటమ్ సాంగ్స్ లేదు, ఏం లేదు, అందరికీ నచ్చింది అనేది అయితే నేనైతే చెప్పను. ఎందుకంటే అది ఎమోషనల్ రేట్, కంప్లీట్ ఎమోషనల్ రేట్. అందరికీ నచ్చేది కాదు, బట్ కనెక్ట్ అవుతుంది అంతే. వచ్చి ఇది హిట్ రాని 10 మంది చెప్పేలా కాకపోయినా కానీ చూసిన వాళ్ళు మాత్రం బాగానే ఫీల్ అవుతుంది. అంతవరకు అంటే
థియేటర్ వరకు రాగలిగితే చూసిన తర్వాత డిసప్పాయింట్ అవుతుంది. ఈ సినిమాని బలకంతో కూడా పోల్చారు, ఆ రకంగా ఉందా మరి? అంటే ఎమోషన్స్ వైజ్ ఉంది, రూటెడ్ ఎమోషన్, ప్రతి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కనెక్ట్ అయ్యేది. బట్ బలగంలో హైప్ అవ్వడం, హై ఎలిమెంట్స్. సో ఫైనల్గా ఎంత ఇస్తున్నారు రేటింగ్? 5కి 2.5. ఆ సినిమాలు నేను చూడాలి రిగ్రెట్ అవ్వదు, కానీ సాంగ్స్ బాగుంటాయి. 3 సాంగ్స్ చాలా బాగుంది. సాంగ్స్ అన్న కాబట్టి లాస్ట్ క్లైమాక్స్లో నానా సాంగ్ ఎలా అనిపించింది? అదే అన్న, ఆ లాస్ట్ 3 సాంగ్స్ బాగున్నాయి అనమాట. ఫస్ట్ ఒక సెలబ్రేషన్ కైండ్ ఆఫ్ సాంగ్ వచ్చింది, అదేమనిపించదా. బట్ ఎమోషనల్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక 2 సాంగ్స్ చాలా బాగా అనిపించింది. నాన్న సాంగ్ రెగ్యులర్గా ఆయన చూస్తూ ఉంటాం కాబట్టి మూవీస్లో ఆయన ఎంత బాగా చేశారు. సెకండ్ హాఫ్ మొత్తం ఆయన ద్వారా వెళ్ళిపోయింది, ఆయన మీద వెళ్ళిపోయింది నాకు అయితే సినిమా అంతా. ఇంకా చెప్పాలంటే ఆ మేడం సుధా మేడం గారు కూడా చాలా బాగా చేశారు. క్లైమాక్స్ కూడా అదిరిపోయింది, చాలా బాగుంది. కనెక్ట్ అవుతారు చాలామంది, అంటే మన పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యే క్లైమాక్స్. సినిమా ఓవరాల్ అయితే బాగుంది. హీరోయిన్ అదే మన ప్రభాకర్ గారి కూతురు ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముడు క్యారెక్టర్ గౌరీ కూడా బాగా చేశాడు. మనం కాస్టింగ్ వైజ్ అయితే పేరు పెట్టక్కర్లేదు, బాగా చేశారు అందరూ. మీకు ఏ ఎలిమెంట్ బాగా నచ్చుతుంది సినిమాలో? ఎలిమెంట్ అంటే డాడీ అదే మనం సింపుల్ లైన్ ఏంటంటే మన కోసం వాళ్ళు డ్రీమ్స్ వదులుకొని మన కోసం ఉన్నప్పుడు మనకు వాళ్ళు ఏం చేయకపోయినా పర్లేదు, మనం తోడు ఉంటే చాలు అనే ఒక లైన్తో, సింపుల్ లైన్లో ఈ సినిమా తీశారు. నాకైతే బాగా నచ్చింది సినిమాలో. నేనైతే ఆ లైన్కి బాగా కనెక్ట్ అయ్యాను. ఎంత ఇస్తారన్న ఫైనల్ రేటింగ్? 3 రైట్. ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ కదా, ఫాదర్ మన తండ్రి ఎంత కష్టాలు పడ్డారు మన మమ్మల్ని పెంచడానికి అనేది ప్రతి ఫ్యామిలీ రిలేటెడ్ ಎಲ್ಲರೂ ಖచ్చితంగా అవును, ఫెంటాస్టిక్ అంటే ఫెంటాస్టిక్. అసలు ఒక్కొక్కరు క్లైమాక్స్ అది అయిపోయిన తర్వాత అందరూ వచ్చేసి చేతులు అంతా గట్టిగా పట్టుకొని హ్యాండ్ షేక్ ఇస్తుంటే వాళ్ళ కళ్ళంతా రెడ్గా అయిపోయి వాళ్ళ టీయర్స్ చూస్తుంటే మేము చేసింది అదే కదా, మాకు అంతకన్నా ఇంకేం కావాలి. మాటలు చెప్పడం చాలామంది చెప్తారు, బాగుంది అని అనేస్తారు. ఐస్ డోంట్ లై. మన వాళ్ళ కళ్ళు ఆ రెడ్ ఐస్ కానీ వాళ్ళు పట్టుకునే మన హ్యాండ్ షేక్ కానీ అంత కంప్రెస్ చేసి మరి మనకి చెప్తున్నారు. చాలా 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 మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సార్ మంచి సినిమా తీశారని చెప్పేసి, పాటలు బాగున్నాయని చెప్పేసి, మా పర్ఫార్మెన్స్ కానీ అండ్ క్యారెక్టర్ కానీ, మా ఇంట్లో ఇలానే జరిగింది, మా ఫాదర్కి ఇలాగే జరిగింది అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. దట్ ఈస్ సో హ్యాపీ. నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను. దేవుడు అంటే మనకేం లేదండి, అది నాకైతే పెద్ద సక్సెస్ సీక్రెట్ అంటే నాకేం లేదండి, దేవుడి దయ అంతే. నాకు మంచి సబ్జెక్ట్స్ వచ్చాయి, మంచి కథలు వచ్చాయి, మంచి కథలు నన్ను ఎంచుకొని వచ్చాయి, మంచి కథలు నేను చేశాను. నా మనసుకు నచ్చిన సినిమాలు నేను ఖచ్చితంగా ఎలా అయినా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దైవానుగ్రహం అంతే. అంతకుమించి మనకు నచ్చిన సినిమా మనకు నచ్చింది 100% మన ఎఫర్ట్స్ పెట్టి మనస్ఫూర్తిగా చేస్తే హిట్ అవుతుంది అనేది నేను బిలీవ్ చేస్తున్నాను. అది డెఫినెట్లీ అండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్ అవుతారు. కొంతమంది శతమానం భవతి టైప్ ఫ్లేవర్ కలుస్తుంది, అంటే ఫస్ట్ హాఫ్ అంతా శతమానం భవతి ఫ్లేవర్ వస్తుంది, సెకండ్ హాఫ్ అంతా బలగం ఫ్లేవర్ వస్తుంది, రెండు కలిపి అంటే ఒక కంప్లీట్ ఫ్యామిలీ. అంటే ఏ జోన్కి ఆ జోన్ డిఫరెంట్, కానీ కంపేర్ చేస్తుంటారు. కంపారిజన్స్ అనేది కామన్. సో అది ప్రేక్షకుల తాలూకా కంపేర్ చేయడం అంత కామన్ కదా, దట్స్ ఇట్ అనమాట. అంతే. చూడని వాళ్ళందరూ ప్రతి ఒక్కరు దయచేసి సినిమా థియేటర్స్కి రండి, మీరు చూడండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిలిం. ప్రతి ఒక్కరు ఇంటిలో పాది చిన్న పెద్ద ఫ్యామిలీస్తో రండి. ఇప్పుడు మీ ఇద్దరు ఒకరు లేకపోతే ఇద్దరు అట్లా రావద్దు, కంప్లీట్ ఫ్యామిలీస్తో రండి. 100% మీరు ఎంజాయ్ చేస్తారు. యూ విల్ లవ్ ద ఫిలిం, యూ విల్ లవ్ ద మ్యూజిక్. అండ్ ప్రతి క్యారెక్టర్స్ని మీ ఫ్యామిలీస్తో, మీ రిలేటివ్స్తో, మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా రిలేట్ చేసుకుంటారు. వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఖచ్చితంగా మీరు ఆ మ్యాజిక్ని అయితే ఫీల్ అవుతారనేది 100% చెప్తున్నాను. థియేటర్స్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, బాగున్నారా? హలో. చాలా హ్యాపీగా ఉంది బికాజ్ నేను చేసిన మూవీస్లో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇలా వచ్చి మూవీ చూడడం అనమాట ఆడియన్స్తో కలిసి. సో చాలా 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 హ్యాపీగా ఉంది. వాళ్ళు చెప్తున్న ఏదైతే చెప్పడం కాదు,
ప్రతి ఒక్కరు ఏడ్చుకుంటూ వెళ్తున్నారు అనమాట ఈ సినిమా చూసి. సో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నేనేమంటా అంటే ఏ మూవీతోనూ కంపేర్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ మూవీని మీరు మనసు పెట్టి మీ ఫ్యామిలీతో కలిసి వచ్చి ప్రతి ఒక్కరూ ఈ మూవీ చూసిన తర్వాత అరే ఇది మా ఇంటి కదరా, మా నాన్న ఇలా బాధలు పడ్డాడేమో, మా నాన్న మేబీ మాతో ఇలా చెప్పుకోకుండా ఎన్ని కష్టాలు పడ్డాడో అని అనేది అనిపిస్తుంది. అంటే తల్లిదండ్రులు కుటుంబంలో బంధాలకి దూరం అవుతున్న ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఆ విలువలని, ఆ బంధాల విలువలని ప్రతిదీ పూస గుచ్చినట్టు ప్రతి క్యారెక్టర్లో కానీ. అంటే తల్లిదండ్రులు ఇప్పుడు మనం చూడకపోతే రేపన్న రోజు మనం వాళ్ళ పొజిషన్లో ఉంటాం, మన పిల్లలు మనల్ని ఎలా చూస్తారు అని అనేది ఇది అన్నమాట స్టోరీ. ఖచ్చితంగా నాలాంటి ఒక ఫ్రెండ్ అంటే క్యారెక్టర్ చూసుకుంటే ప్రతి ఆడపిల్లకి నాలాంటి ఇంకొక ఉమెన్ ఫ్రెండ్ ఉంటే ఎన్ని బాధలున్నా ఎన్ని ఉన్నా కూడా ఇలా షేరింగ్ అనేది చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ బాధ కొంచెమైనా తగ్గుతుంది అనేది నేను అనుకుంటాను. నా క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు బయటకు వచ్చి సత్య మీరు చాలా బాగా చేశారు, ఆ క్యారెక్టర్కి న్యాయం చేశారు అంటుంటే ఐఎమ్ సో హ్యాపీ. నేను ఆ క్రెడిట్ అంతా మా డైరెక్టర్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ కోమలి గారికే ఇచ్చేస్తాను. బికాజ్ నన్ను చూస్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్కి. ఎస్, నా పక్కన హరీష్ అనమాట చేసింది. అంటే దాంట్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, అది మీకు చూస్తే అసలు బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అని కాదు, చదవడం కాదండి ప్రేమించడానికి, చదువు ఆస్తులతో కాదు సంబంధం, మంచిగా చూసుకునేవాడు, మనకి తోడుగా ఉండేవాడు, ఇంకా లవ్, కేర్, రెస్పెక్ట్, ఒక సపోర్ట్, ఇంతకు మించి ఒక ఆడపిల్లకి మంచి హస్బెండ్ అనేది ఇంకేం కావాలి, మంచి హస్బెండ్లో ఒక క్వాలిటీ అనేది ఇంకేం కావాలి అనేది ఈ మూవీలో మేము చూపించాం. మెయిన్ అంటే ప్రతి ఆడపిల్లకి తన భర్త ఎలా ఉండాలి, అలాగే ఆ భర్తని తీసుకురావడానికి పేరెంట్స్ ఎంత కష్టపడతారు, ఒకవేళ పెళ్లి కోసం ఆ పేరెంట్స్ ఎన్ని కష్టాలు పడతారు అని అనేదే ఈ స్టోరీ అన్నమాట. వెంకటరామయ్య గారి తాలూకా చూడని వాళ్ళకైతే తప్పకుండా మీరు వెంకటరామయ్య గారి తాలూకా వెళ్ళి థియేటర్లోనే చూడండి. బికాజ్ ఇది ఒక రైతు కథ, ఇది నాట్ ఏదో మనం రాసుకుంది కాదండి, ఇది రియల్ స్టోరీ. మా కోమలి గారు రియల్ స్టోరీ, మా కోమలి గారు ఆడియన్స్కి వెళ్ళాలి, ఈ థియేటర్లో ఖచ్చితంగా రావాలని చెప్పి డే 1 నుంచి షూట్ 1 నుంచి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పుడు థియేటర్స్లోకి రావడానికి కూడా కారణం మా కోమలి గారు. బికాజ్ ఆవిడ ఒక రైతు కుటుంబానికి చెందిన ఒక సింగర్ నుంచి ఒక ప్రొడ్యూసర్గా మారి మాకు అవకాశాలు ఇచ్చే స్టేజ్కి వచ్చారు. సో ఆవిడని ఒక ఇన్స్పిరేషన్గానే తీసుకోవాలండి. సో మీరు తప్పకుండా ఈ థియేటర్కి వెళ్ళి ఈ మూవీ చూసి ఫ్యామిలీతో మూవీ చూస్తే ఖచ్చితంగా ఇది మా ఇంటి కథ, మా ఫాదర్ ఇలానే బాధపడ్డారు, మాకు తెలియదేమో మేబీ అని చెప్పి తల్లిదండ్రుల విలువలని పిల్లలు ఎలా అయితే చూసుకోవాలి అని అనేది ఈ మూవీ తెలియజేస్తుంది. సో ఇప్పుడున్న మా జనరేషన్ పిల్లలందరూ కూడా ఈ సినిమాని వెళ్ళి చూడండి. సో మెయిన్ మాకు ఈ మీడియా సపోర్ట్ ఎంతో ఫస్ట్ నుంచి డే 1 నుంచి కూడా మా మీడియా నుంచి జనాలకి అందజేయడానికి ఎంతో భుజాల మీద వేసుకుని మా కడలి రాంబాబు గారు ఎంతో కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ కడలి రాంబాబు గారు అండ్ చైతన్య ఆల్సో అండ్ క్యాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. ప్లీజ్ డూ వాచ్ ఇట్. వెంకటరామయ్య గారి తాలూకా ఓన్లీ ఆన్ థియేటర్స్. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ ఫిలిం. థ్యాంక్ యూ. ఒక ఎమోషనల్ టచ్ ఉన్న ఫిలిం ఇది. ప్లీజ్ ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నమస్తే నమస్తే. మీరు కన్న కళలు ఈరోజు కనిపిస్తుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలామంది బయట అడుగుతున్నాను, అద్భుతంగా కనిపిస్తున్నాను, చాలామంది నేర్చుకుంటూ బయటకు వచ్చారు, ఈవెన్ మగవాళ్ళు నేర్చుకుంటూ బయటకు వచ్చారు. మీరు ఎంత కష్టపడి బయటకు వచ్చారు ఈ స్థాయికి రావడానికి? సో మీకు అవన్నీ గుర్తొచ్చేసి తప్పకుండా గుర్తొస్తాయి. అన్నిటికంటే మా నాన్న గుర్తొచ్చినాడు. నేను ఎంత ప్రొడ్యూసర్నైనా సరే మా నాన్నను గుర్తు చేసుకొని ఇప్పటి వరకు మా నాన్న కోసమే నేను కష్టపడ్డా. ఎందుకంటే మా నాన్న మాట గౌరవించాలి, మా నాన్న మాట తీసేయకూడదు అని నేను అత్తారింట్లో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పటి వరకు కూడా మా నాన్న గౌరవం నిలబెట్టాలని నేను ఈ సినిమా తీసినాను.
మా నాన్న కష్టాన్ని ఈ సినిమాలో చూపించాను. ప్రతి ఒక్కరి నాన్న కథ, ప్రతి ఒక్కరి జీవితం, ప్రతి ఇంటింటి కథ అండి ఇది. ప్రతి ఒక్కరు తరలి రావాలి. ఇప్పుడు చాలా చోట్ల చాలామంది ఈరోజు థియేటర్లో సినిమా జరుగుతుంటే వేరే సినిమాకి వెళ్ళి ఆ సినిమా బాగాలేదని చెప్పి మా సినిమాకి వస్తున్నామని చెప్తున్నారు కొంతమంది ఎంటర్ అవుతూ. అలాగే మా సినిమా చాలా బాగుందని నేను అనుకుంటున్నా. తప్పకుండా బాగుందండి. తప్పకుండా అందరూ రావాలి, ఆదరించాలి, ఇంకా ఇంకా మంచి హిట్ తీసుకురావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. చాలా మంచి సినిమా. ప్రతి ఒక్క ఆడబిడ్డ ఎంత కష్టపడుతుంది అసలు. ఒక అమ్మ నాన్న పెళ్లి చేయాలంటే వాళ్ళకి ఎన్ని బాధలు ఉంటాయండి. ఒక గొప్పింటికి వెళ్ళి వాళ్ళు ఎక్కువ డబ్బులు అడుగుతుంటే వాళ్ళు ఎంత బాధపడతారు, అసలు ఎంత సఫర్ అవుతారు. ఆ ఆడపిల్ల కన్న తల్లిదండ్రులకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ప్రతి ఒక్క విషయాన్ని, మన కుటుంబానికి చెందినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఈ మూవీలో చూపించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటిల్లి పాది తరలి వచ్చి ఈ మూవీ చూసి విజయవంతం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకే చాలా వరకు థియేటర్ హౌస్ఫుల్ అయిపోయినాయి. ఇంకా కూడా చాలా మంచి మెసేజ్ ఇవ్వాలి, చాలా మంచి మెసేజ్ ఇచ్చే సినిమా కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి చూసి విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థియేటర్లు ఇవ్వాలండి. ఫస్ట్ నాకు థియేటర్లు కావాలి, చాలా థియేటర్లు కావాలి. తప్పకుండా జనాలు వస్తారు, చూస్తారు. చాలా మంచి సినిమా, ప్రతి ఇంటి సినిమా, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సినిమా కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి పెద్ద మనసు చేసుకొని ఈ ఆడపిల్ల పడిన కష్టానికి ఫలితం ఉండాలని మీరందరూ నాకు థియేటర్ సహకారం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండు హ్యాపీనెస్సే. కళాకారులకు ఎప్పుడైనా నటించాలని ఉంటుంది, రాయాలని ఉంటుంది, పాడాలని ఉంటుంది, అన్ని విధాలు ఉంటుంది. అవును, ఒక బలగం, ఒక శతమానం భవతి, ఓ ఆనలుగురు ఇలాంటి మంచి సినిమా అండి. మంచి కుటుంబ కథా చిత్రం. ప్రతి ఒక్కరూ రావాలి, చూడాలి. వాళ్ళని వాళ్ళు చూసుకున్నట్టుగా ఉంటుంది. వాళ్ళని ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క సన్నివేశం వాళ్ళని తట్టి లేపుతుంది అని నేను అనుకుంటున్నాను. హిట్ చేస్తే తీస్తామండి తప్పకుండా. చూడాలి, ఇది ప్రతి ఒక్కరు చూడవలసిన విషయం. ప్రతి ఒక్కరు వచ్చి ఇంటిల్లి పాది కూర్చొని చూడాలి. ఇలాంటి సినిమా చూస్తేనే కొంతమందికి మా అమ్మ కనిపిస్తుంది, మా నాన్న కనిపిస్తున్నాడు, నా జీవితం కనిపిస్తుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కాబట్టి తప్పకుండా అందరూ రావాలి, చూడాలి. తప్పకుండా చూడాలండి ఈ సినిమా. చూడదగిన సినిమా. ప్రతి ఒక్కరి జీవితం ఇది. రియల్ లైఫ్ స్టోరీ ఇది. ఇది ఏదో కథ కాదు, ఏదోలాగా అల్లుకున్నది కాదు. ఇది రియల్ లైఫ్ స్టోరీ. ప్రతి ఒక్కరు రావాలి, చూడాలి. ఇది నా రియల్ లైఫ్ స్టోరీ. ఒక్కడివే నువ్వు ఒక్కడివే, ఇంతమంది పిల్లలనిట్లా సాగావు నాన్న, ఒక్కడినే నిన్నొక్కడినే ఇంతమంది మీ చూడలేకపోయామా, తల్లి కోడి వాళ్ళే మమ్ముల రెక్కలల్లో దాసుకున్నావు, ఎండలోన నువ్వు కాలి మాకు యాప చెట్టు నీడవైనవు, సినిగిన రెండు బట్టలతోనే బతుకంతా గడిపినవు, మా కోసం రంగు రంగుల బట్టలు ఎడా తెచ్చినవు, నీకు పండుగ పబ్బాలు లేవు, శని ఆదివారాలు లేవు, మా కోసం నిరంతరం శ్రామికుడై సాగినవు. ఓ సో ఇది మీ ఫస్ట్ మూవీ, ఇప్పుడు ఆడియన్స్ చూసారు కాబట్టి ఎలా అనిపించింది? మేము చేసాం కాబట్టి మాకు ఒక మిక్స్డ్ ఫీలింగ్ ఉంటుంది. బట్ ఆడియన్స్తో చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ త్రూ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. చూసిన వాళ్ళందరూ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి. దానికైతే మేము ఫుల్ హ్యాపీగా. చాలా మంది క్వశ్చన్ డిసప్పాయింట్ అయ్యారు. మీరు పెళ్ళైన కానీ డిన్నర్ పెట్టలేదని చాలా మంది ఫీల్ అవుతారు. అదే చెప్తారా? పెళ్ళైన కానీ నుంచి డిన్నర్, సినిమాలో పెళ్ళైన కానీ డిన్నర్ పెట్టలేదు మీకు? వెంటనే మా అక్క పెళ్ళి ఇన్వాల్వ్ అయ్యాం కదా, దానివల్ల ఏం చెప్పదలుచుకోండి ఈ సినిమా గురించి? చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఆడియన్స్ నుంచి. సో ఇది ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్ వచ్చింది. సో ఏం చెప్పదలుచుకోండి? అంటే కంపారిజన్ అని కాదు కానీ బ్రో, ఇది చాలా రిలేటబుల్ స్టోరీ అనమాట. మన ఇంట్లోనో, మన పక్కింట్లోనో, మన చుట్టుపక్కల
అరే ఆ ఇంట్లో ఇలా జరిగింది కదా, ఈ ఇంట్లో ఇలా జరిగింది కదా అని మాట్లాడుకునే చాలా రిలేటబుల్ స్టోరీ అనమాట. సో దానివల్ల చూసిన వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు. చూడడానికి ట్రై చేయండి చాలు, ఆటోమేటిక్గా మీరే ఇంకొకరిని తీసుకొస్తారు. లేదు బ్రో, ఇక్కడే బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్, ప్రొడ్యూసర్ గారి ఊర్లో జరిగిన స్టోరీ అంటే ఇది. ఫర్దర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకా అనౌన్స్ ఏం చేయలేదు బ్రో. ఒక డెబ్యూ జరుగుతుంది, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది, మోస్ట్లీ దాని అనౌన్స్మెంట్ వెరీ సూన్ ఇస్తాం. దివిజ ప్రభాకర్ ఈజ్ చాలా మంచి యాక్ట్రెస్, మీరు చూసారు కదా. థ్యాంక్ యూ.